నమస్తే. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి, భారీగా యుద్ధం జరుగుతుంది. అక్కడ అమెరికా ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేశాయి. రెండు దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆయన కార్యాలయంపై దాడులు చేయడంతో ఖమేనీతో పాటు మరో 40 మంది అత్యున్నత సైనికాధికారులు కూడా చనిపోవడం జరిగింది. ఖమేనీ మృతిని ఆదివారం ఉదయం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త దావాలను వ్యాపించడంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిరసన సందర్భంగా పాకిస్తాన్లోని కరాచీలో 10 మంది మృతి చెందారు. మరోవైపు ఇరాన్ తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తుంది. దీంతో యుద్ధం మరింత విస్తరించింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై క్షిపణుల ద్రోణంతో విచ్చుపడింది. విమానాశ్రయాల్లో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాతో సహా పలు భవనాలకి నష్టం కలిగింది. ఇజ్రాయెల్లో 11 మంది చనిపోగా తమ సైనికులు 3 మాత్రమే మరణించారని అమెరికా ప్రకటించింది. గల్ఫ్లోని మరిన్ని చోట్ల మరణాలు సంభవించాయి. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్ళు భారతీయులు ఉన్నారు. పశ్చిమాసియాలో ఆదివారం వందల విమానాలు రద్దయ్యాయి. భారత్ నుండి దాదాపు 220 విమానాలు నిలిచిపోయాయి. దీంతో వేల మంది విమానాశ్రయాలను చిక్కుపోయారు. అమెరికా యుద్ధ నౌకలపై క్షిపణులు పేల్చామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. మరోవైపు ఖమేనీ వారసుని కోసం 1-2 రోజుల్లో జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక్కడ మన యొక్క భారతీయులకు కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా ఎంతోమంది ఆయా ప్రాంతాల్లో చిక్కుకోవడం జరిగింది. భారతీయులని తీసుకొని రావడానికి కూడా మన యొక్క విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనకు యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం, 40 మంది అత్యున్నత సైనికాధికారులు కూడా చనిపోవడం జరిగింది. కరెక్ట్ గురి చూసి కొట్టారు. స్థావరం మీదనే, వారి అధ్యక్ష భవనం మీదనే కొట్టారు. సో ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర ప్రతీకార దాడులు చేస్తున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. వీరు కూడా వారికి పోటాపోటీగా వీరు కూడా యుద్ధం చేస్తున్నారు. విమానాశ్రయాలు బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలకు కూడా నష్టం కలిగించింది. బుర్జ్ ఖలీఫా మీ అందరికీ తెలిసింది. బుర్జ్ ఖలీఫా అనేది ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం. దాన్ని కూడా కొంచెం డ్యామేజ్ అనేది కల్పించడం జరిగింది. ఆయా దేశాల్లో 10 మరణం జరిగింది. నిలిచిపోయిన విమానాలు, చిక్కుపోయిన వేల మంది. ఇరాన్ దాడి చేసిన నౌకల్లో భారతీయులు కూడా ఉన్నారు. అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులు పేల్చామన్న ఐఆర్టీసీ ఖమేనీ వారసుని ఎన్నిక నేడో రేపు జరగనుంది. ఈ హత్యపై ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ విషయంలో ట్రంప్ ఏమంటున్నాడో చూద్దాం. సో ఇరాన్ కొత్త నాయకత్వం తనతో చర్చలని కోరుకుంటుందని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారు చర్చల్ని కోరుకుంటున్నారు, నేను అంగీకరించాను. వారితో మాట్లాడుతా ఈ పనిని వారు త్వరగా చేయాలి అని ట్రంప్ పేర్కొన్నారు. మరి చర్చలు ఎప్పుడు జరుగుతాయనే అంశాన్ని ఆయన ఇంకా క్లియర్గా చెప్పలేదు. మరి దీని గురించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారో, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో చూద్దాం. సో ఇందులో ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా దేశాల పరిధిలో ఉన్న తెలుగు ప్రజలు భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలు తప్పకుండా పాటించాలని, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే వాటిని సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని వారు చెప్పడం జరిగింది. సో కాబట్టి అక్కడ ఎవరైనా చిక్కున్నట్లయితే ఇమ్మీడియట్గా మనకి రాయబార సంస్థని కండక్ట్ కండి, వారు చెప్పే సూచనలు పాటించండి. మీ ప్రాణాలు సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత కూడా మన యొక్క విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది. అదేవిధంగా మన రాయబార కార్యాలయాలు కూడా మీకు సపోర్టింగ్గా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి.